హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. సంక్రాంతి వచ్చేసింది కదా, ఇక ప్రతి ఇంట్లో అందరూ హడావిడిగా ఉండే ఉంటారు. సంక్రాంతి వచ్చింది అంటే చాలు అప్పాలు, చేగోళ్ళు, మురుకులు ఇవన్నీ చేస్తూనే ఉంటాము. వీటన్నిటితో పాటు ఈసారి సంక్రాంతికి తెలంగాణ స్పెషల్ రెసిపీ అయిన సకినాలను కూడా ట్రై చేయండి. సంక్రాంతికి తెలంగాణలో సకినాలు చాలా స్పెషల్. మరి ఈ సకినాలని కరకరలాడేలాగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అని పర్ఫెక్ట్ ప్రాసెస్తో ఈ వీడియోలో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు గ్లాస్తో బౌల్లోకి 2 గ్లాసుల బియ్యంని తీసుకున్నాను. ఇక్కడ నేను సకినాల కోసం సన్న బియ్యం కాకుండా కంట్రోల్ బియ్యం అంటే దొడ్డు బియ్యంని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్ళని పోసుకుంటూ ఒక 3-4 సార్లు మంచిగా కలుపుకుంటూ కడిగేసుకోవాలి. ఇలా కడిగేసిన తర్వాత అందులో నుండి వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని తీసుకొని ఇలా బౌల్ పైన మూత పెట్టేసి ఒక 10 నుండి 11 గంటలు కంపల్సరీగా నానబెట్టుకోవాలి. నేను ఈ బియ్యాన్ని రాత్రి నానబెట్టాను. రాత్రి నానబెట్టి పొద్దున వరకు అలాగే ఉంచానన్నమాట. సో పొద్దున కల్లా సకినాల కోసం బియ్యం మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ బియ్యంలో నుండి నీళ్ళని వంపేసుకొని అలా స్ట్రైనర్ లో ఒక 2 నిమిషాలు అలాగే ఉంచితే బియ్యంలో మిగిలిపోయిన నీళ్ళు ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ బియ్యంని ఏదైనా ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనం ఈ బియ్యాన్ని పచ్చిగా ఉండకుండా కాస్త తడి ఆరేలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంతో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి పిండి మిల్లులోకి వెళ్ళి పట్టించుకున్నా సరే, లేదు అంటే ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను కేవలం 2 గ్లాసుల బియ్యంని మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుని జల్లెడ పట్టుకున్నాను. మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 ఫుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఓమాని తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పిండిలోకి ఒక 1 ఫుల్ స్పూన్ని వేసుకోండి. ఇంకా ఇందులోకి నువ్వులని కూడా తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యంకి దగ్గరగా 100 గ్రాముల వరకు నువ్వులని తీసుకున్నాను. సకినాల్లో మనం నువ్వులని వేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ నువ్వులని తీసుకోవడం అనేది మీ ఇష్టం. అంటే కొంతమంది నువ్వులని ఎక్కువగా వేసుకుంటారు, మరికొంతమంది నువ్వులని తక్కువగా కూడా తీసుకుంటారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతీల కోసం మనం పిండి ముద్దని ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మరొకసారి పిండిని టేస్ట్ చేయొచ్చు. మనం వేసుకున్న ఉప్పు పిండికి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత సకినాలు పోయడం కోసం ఒక కాటన్ క్లాత్ని తీసుకోండి. ఇక్కడ నేను కాటన్ టవల్ని యూస్ చేస్తున్నాను. సో మనం ఇలా కాటన్ టవల్ని యూస్ చేయడం వలన మనం వేసుకున్న సకినాల నుంచి తడి అనేది తొందరగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా నూనెని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులకి అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకుని ఒకసారి ఇలా చేతుల్లో మంచిగా కలుపుకొని చెక్ చేసి చూడండి పిండి ఎంత మంచిగా సాగిపోతుందో. ఇప్పుడు కాటన్ క్లాత్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా అరచేతుల్లోని పిండిని కొంచెంగా వదులుతూ ఇలా సన్నగా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీరు గనక ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నట్టు అయితే మీకు ఇలా చేతులతో వేయడానికి రాకపోతే ఏదైనా ఆయిల్ ప్యాకెట్లో పిండిని వేసుకొని ఆయిల్ ప్యాకెట్ చివరలా చిన్నగా కట్ చేసుకుంటే ఇలా సన్నగా వేసుకోవచ్చు. కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అరచేతుల్లో నుండి పిండిని కొంచెంగా వదులుతూ ఇలా మెల్లగా చుట్టుకుంటూ వెళ్ళారంటే ఒక 2-3 సార్లు ట్రై చేస్తే మీకే కంపల్సరీగా వస్తుంది. మనం ఇలా సకినాలను వేస్తున్నప్పుడు ఒకవేళ పిండి గట్టిగా అయిపోతే అందులోకి కొద్దిగా నీళ్ళని చల్లుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సకినాలు అన్నిటినీ కాటన్ క్లాత్లో వేసుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టాలి. సో ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే మనం వేసుకునే కాటన్ క్లాత్ 2-3 వరుసలు కాకుండా ఒక్క వరుస వేసామంటే మనకు సకినాలు అనేవి తొందరగా ఆరిపోతాయి. ఇలా సకినాలు ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్తో ఎడ్జ్ నుండి సకినాలని ప్లేట్లోకి మెల్లిగా తీసుకొని వేడివేడి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇట్లా సకినాలని వేడివేడి ఆయిల్లో వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వాటిని కదల్చకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఆయిల్లో వేసిన వెంటనే వాటిని కదిలిస్తే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే సకినాలని కాటన్ క్లాత్ నుండి ప్లేట్లోకి తీసుకునేటప్పుడు మెల్లిగా తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసిన 1 నిమిషం తర్వాత వీటిని మెల్లగా కదిలించుకోవాలి. ఇలా చేస్తే సకినాలు ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ సకినాలని మరీ ఎర్రగా కాకుండా మరీ తెల్లగా కాకుండా మీడియం కలర్లోకి వచ్చేలాగా కాల్చుకోవాలి.
అంతే, సంక్రాంతికి స్పెషల్ రెసిపీ అయిన కరకరలాడే సకినాలు ఇక రెడీ అయిపోయినట్టే. ఇలా విడతలుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సకినాలను ఆయిల్లో వేయించుకోవాలి. మరి మీరు కూడా ఈ సంక్రాంతికి కరకరలాడే సకినాలని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్లో షేర్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ తెలుగు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.